వర్గం నుంచి పోటీలో ఉన్నారు రమేష్ పిదూరి बीजेपी వెంటే ప్రజలు నిలబడ్డారు అని చెప్తారు। गारंटी का बहुत बड़ा रोल है और मैं देख रहा हूं कि हमारे बीजेपी के लगभग 43 लोग इस समय आगे चल रहे हैं। हालांकि ये शुरुआती रुझान है, इसको हम लोग आगे लेकर के 1-2 घंटा और देखने के बाद स्थिति स्पष्ट होगी। लेकिन इसमें कोई दो राय नहीं है कि आम आदमी पार्टी का धूर्त चरित्र हार रहा है और भारतीय जनता पार्टी का विश्वास जीत रहा है। पूर्वांचल एक बहुत बड़ा मुद्दा रहा है इस चुनाव में, यहाँ पे पूर्वांचली वोटर को लेकर के। तो क्या इस बार हमने बीजेपी का पूरा कार्यकाल देखे 90s में भी पहले पंजाब भी आए, फिर पहाड़ी को गया था, तो क्या हम देखते हैं कि पूर्वांचली इस बार दिल्ली की जगह पर बैठे? नहीं, पूर्वांचल के लोगों ने पूरी तरह से सपोर्ट किया है, बहुत अच्छा समर्थन दिया है भारतीय जनता पार्टी को और वो खुद आम आदमी पार्टी के भ्रम जाल से अब निकल चुका है। पहले बहुत समय तक थोड़ा सा फंस जाता था, लेकिन अब वो भारतीय जनता पार्टी के साथ है और ये रिजल्ट दिख रहा है। आप यहाँ के अध्यक्ष भी रहे हैं, एक मुद्दा जो रिजोनेट किया है लोगों के मन में, जो कि क्योंकि जिस तरीके का एक अचानक से सपोर्ट मिला है पार्टी को, क्या लगता है एक मुद्दा जो कि लगा कि ये एक मुद्दा आया इस चुनाव में और बीजेपी के पक्ष में लहर बन गई? देखिए, सबसे जो महत्वपूर्ण बात है कि आम आदमी पार्टी ने दिल्ली को नारकीय स्थिति में पहुंचा दिया। दिल्ली के गलियों में जाइए, नाले का पानी गली में बहता है। दिल्ली में गंदा पानी पीने को मजबूर हो गया लोग, उनको किस तरह से गंदा पानी पीने से मृत्यु के कगार तक पहुंचना पड़ा, ये सारी चीजें उनके खिलाफ जाएंगी। మనోజ్ తివారీ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు। ప్రస్తుతం బీజేపీ పార్లమెంటేరియన్గా ఉన్నారు। ఈశాన్య ఢిల్లీ నుంచి ఆయన పార్లమెంట్లో ఉన్నారు। ఢిల్లీ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారు అని చెప్తున్నారు। బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం। ఢిల్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి। ఢిల్లీ ఫలితాల్లో క్షణం రౌండ్ ముగిసే సమయాన్ని ప్రతి రౌండ్కి కూడా ఉత్కంఠను రేపుతుంది। ప్రస్తుతం 42 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది। 1000 కంటే తక్కువ లీడ్లో ఉన్న స్థానాలు కూడా ఉన్నాయి। ఇప్పుడు ఆ 1000 కంటే తక్కువ లీడ్లో ఉన్న స్థానాల్లో ఫలితాలు ఎటువంటి మార్పుకు కారణమవుతాయో అనే భయం ఆయా నేతల్లో వ్యక్తమవుతుంది। వజీవుర్ న్యూఢిల్లీ నియోజకవర్గాల్లో 1000 కంటే న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీలో ఉన్నారు। ఆయన నియోజకవర్గాల్లో 1000 కంటే తక్కువ మెజార్టీతోనే బీజేపీ నేతలు ఉన్నారు। 3 స్థానాల్లో 1000 కంటే తక్కువ ఉన్నాయి। వజీపూర్, న్యూఢిల్లీ, సంగం విహార్ నియోజకవర్గాల్లో 1000 కంటే తక్కువ ఓట్ల తేడాతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది। ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ట్రెండ్స్ మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 28 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 42 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది। కాంగ్రెస్ మాత్రం ఈసారి కూడా హ్యాట్రిక్ జీరోని కాంగ్రెస్ కూడా మెయింటైన్ చేస్తుంది। బీజేపీ తెలంగాణ నేత మహేష్ మనకు అందుబాటులో ఉన్నారు। ఒకసారి మహేష్తో బీజేపీ లీడర్ రవికిరణ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు। రవికిరణ్తో కూడా మాట్లాడదాం। రవికిరణ్ నమస్తే అండి। నమస్కారం రోహిత్ గారు। రవికిరణ్, కాంగ్రెస్ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎర్లీ ట్రెండ్స్ అంటూ ఉన్నారు, బీజేపీ నేతలు ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయంటున్నారు। ఓకే, ఇంతవరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాం। సో ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయని అనుకుంటున్నారా? రోహిత్